రెండు సార్లు ఈ రూట్లో వచ్చి మళ్ళీ మధ్యాహ్నం ఉదయం నిన్న రాత్రి అనగా 25/9/2024 తేదీ రాత్రి అర్ధరాత్రి ఉప్పలపాటి నాగిరెడ్డి అనే అతను ఇంట్లో ఒక అఫెన్స్ జరగడం జరిగింది. జనరల్గా వాళ్ళిద్దరు ముస్లిం వాళ్ళు ఉంటారు, నాగిరెడ్డి భార్య. అయితే వాళ్ళ కూతురు రేబాల్లో ఉంటూ సంఘంలో మన హాస్టల్లో వర్క్ చేస్తుంది. ఆమె యొక్క గోల్డ్ను వాళ్ళు వర్క్ రీత్యా బయటికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు ఇంట్లో ఉంటారనే ఉద్దేశంతో ఆమె గోల్డ్ను వచ్చేసి వాళ్ళ నాన్నగారి ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. నిన్న ఉదయం పూట రేబాల్లో ఏదో ఫంక్షన్ ఒకటి ఉందని చెప్పేసి ఈ నాగిరెడ్డి గారి భార్య ఇద్దరు రేబాల్కి వెళ్ళడం జరిగింది. రాత్రిపూట ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల హౌస్ బ్రేక్ చేసి అన్నోన్ అఫెండర్స్ సుమారు ఒక 25 సవర్లు అరౌండ్ చెప్తున్నారు. కొంత గోల్డ్ కొంత సిల్వర్ కూడా చెప్తున్నారు. ఇదంతా తప్పు చేయడం జరిగింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. మేము క్లూస్ టీమ్ను కూడా పిలిపించేసి చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే నైట్ వాళ్ళు లేకపోవడం వల్ల ఇన్వెంట్స్ ఆబ్సెంట్ వల్ల డోర్కు లాక్ చేసి ఉండటం వల్ల ఈ అఫెన్స్ జరిగింది. ఇప్పుడు LHMS సిస్టమ్ అని ఒకటి ఉంటుంది మనకు, అది దాని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది. యాక్చువల్గా మొన్నటి వరకు టౌన్ పరిధిలో ఉండేది, ఇప్పుడు మన కోవూరు పరిధికి కూడా విస్తరించారు. ఈ LHMS పరిధి ఏంటంటే దాంట్లో ఒక యాప్ ఉంటుంది, LHMS అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానికి ఒక ఐడి వస్తుంది, మన పేరు పర్టికులర్సు మన లొకేషన్. అది యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మన లొకేషన్ ఎక్కడైతే అక్కడి నుంచి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఇచ్చినప్పుడు ఆ లొకేషన్ కూడా తీసుకుంటుంది. మనం ఒకవేళ ఊరికి వెళ్తుంటే ఎన్ని రోజులు వెళ్తున్నాం, ఏ రోజు వెళ్తాం, ఏ రోజు వస్తాం అనేది కనుక చెబితే అని యాప్లోకి వెళ్ళి మనము ముందుగా 1 డే బిఫోర్ 24 అవర్స్ బిఫోర్ కనుక మనం దాన్ని లాగిన్ అయ్యి మనం మెసేజ్ పెడితే వెంటనే మనకు కాల్ వస్తుంది. కాల్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది చెప్పింది. ఆ లొకేషన్ తీసుకొని వచ్చేసి మన హెడ్ క్వార్టర్ నుంచి వచ్చేసి కెమెరా బిగించుకోవడం జరుగుతుంది. ఆ కెమెరా బిగించేసి దాన్ని కెమెరాను మానిటర్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఆ కెమెరాలో కానీ ఏదైనా అన్నోన్ పర్సన్స్ కనుక లోపలికి ఎంటర్ కావడం అలా జరిగితే వెంటనే అలారం అవ్వటం, కన్సర్న్ స్టేషన్కు హెడ్ క్వార్టర్కు అందరికి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అలా క్యాచ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి LHMS అనేది మనం ఖచ్చితంగా మండల ప్రజలు అంటే మండలం అంతా పరిధిలో రాదు, కోవూరు టౌన్ వరకు వస్తుంది. దయచేసి ఎవరైనా ఇన్వెంట్స్ బయటికి వెళ్తున్నప్పుడు ఈ LHMS ఉన్నప్పుడు వాడుకోమని చెప్తున్నాను. దాని మీద మన త్వరలో పాంప్లెట్స్, మీటింగ్స్, హోర్డింగ్స్ పెట్టడం అన్నీ చేస్తాము. మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు. ప్రజలకు కోవూరు ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మీరు ఖరీదైన ఆభరణాలు, ఖరీదైన బిల్డింగ్స్, ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఒక సీసీ కెమెరా పెడితే ఒక 10,000 నుంచి ఒక 20,000 అవుతుంది. చాలా తక్కువ ఖర్చులో పోతుంది. ఒక సీసీ కెమెరా ఒక ఇంటికి పెడితే ఒక మనిషి కాపలా పెట్టినట్టే, అంత ప్రొటెక్షన్ అనేది మనకు లభిస్తుంది. అదే అపార్ట్మెంట్ వాళ్ళు కూడా లోపల సీసీ కెమెరా లోపల వరకే పెట్టుకుంటున్నారు, కానీ బయట రోడ్డు మీద ఏం జరిగేదని తెలియకుండా పోతుంది. అందుకని నేను అపార్ట్మెంట్స్ కానీ ఏదన్నా గేటెడ్ కమ్యూనిటీ కానీ ఒక వీధిలో ఉన్న సముదాయం కానీ వీళ్ళందరూ కలిసి ఏ వీధికి ఆ వీధి కెమెరాలు కనుక చిన్న కెమెరాలు ఏర్పాటు చేసుకోగలిగితే మనం ఇలాంటి అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ అనేది ముందుగానే ప్రివెంట్ చేయగలుగుతాం. ఒకరి హెల్ప్ కూడా అవసరం ఉండదు. కెమెరా ఉందంటే ఆటోమేటిక్గా చాలా అఫెన్స్ అవే ప్రివెంట్ అవుతాయి. ఎందుకంటే కెమెరా ఉందంటే ఆ ఏరియాకి రావడానికి కూడా అఫెండర్లు భయపడతారు. ఇదనే కాదు, రేపు ఫర్దర్ ఏదైనా బాడీ అఫెన్సెస్ కానీ ఇంకోటి జరిగినా కూడా కెమెరాస్ అనేవి ఉండడం వల్ల ఒక పబ్లిక్లో ఒక విధమైన సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది, అఫెండర్స్కు ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. దానివల్ల అఫెన్స్ అనేది ప్రివెంటివ్ చేయడం. మాకు కూడా ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఉపయోగపడతాం, పోలీసులు కూడా ఉపయోగపడతాం. ఇంకా దయచేసి అవకాశం ఉన్న కాడికి పెద్ద రేట్ ఏమవు కాబట్టి ఏ విధికి ఆ విధి, ఏ ఇంటికి ఆ ఇంటి పెట్టుకోగలిగిన వాళ్ళు, స్తోమతున్న వాళ్ళు ఇంటికి పెట్టుకోండి. లేని వాళ్ళు 4-5 కలిసి వీధి చివరిలో కానీ మొదలు కానీ ఏదైనా పెట్టేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. అది మీకే ఉపయోగకరంగా ఉంటుంది. అది దయచేసి విన్నపాన్ని మన్నిస్తారని కోరుతాను.